ఈ రెసిపీ వచ్చేసి మష్రూమ్ పులావ్. ఒకవేళ మీరు బిర్యానీ అనుకుంటే కనుక మష్రూమ్ బిర్యానీ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే కట్ చేసుకున్న మష్రూమ్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మసాలా పొడి ఇవన్నీ వేసుకున్నాక 1/2 లెమన్ని బాగా స్క్వీజ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల మనకి మష్రూమ్ అనేది టేస్ట్ బాగుంటుంది బిర్యానీలో, లైక్ చప్పగా ఉండకుండా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి కుక్కర్లోకి ఆయిల్ వేసుకున్నాక మసాలా దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేసుకున్నాక సో నేను 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆ 2 ఆనియన్స్ కూడా దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 6 to 7 గ్రీన్ మిర్చిని కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ అండ్ మిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు కూడా బాగా మిక్స్ చేసుకోండి, ఒక 2 minutes. అండ్ తర్వాత వచ్చేసి మనము ఇందాక ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆ మష్రూమ్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకొని ఒక 5 minutes వరకు బాగా కుక్ చేయాలి. ఇప్పుడు మనం చేసుకునే బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇచ్చే ఇంగ్రీడియంట్ ఒకటి ఉందండి. అదేంటిదో కాదు, పుదీనా. ఈ పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒక 5 minutes బాగా మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. రైస్ వచ్చేసి నేను 2 glasses ఆఫ్ రైస్ తీసుకొని దాన్ని ఒక 1/2 hour పాటు నానబెట్టాను అనమాట. సో మనం నానబెడుతున్నాం కాబట్టి మనకి 4 glasses ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 3.5 యాడ్ చేసుకుంటే కనుక రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది, బాగుంటుంది తినడానికి. 2 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. 3 whistles వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ఓపెన్ చేయకుండా కుక్కర్ని ఒక 15 minutes అలా వదిలేయండి. దాని తర్వాత ఓపెన్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. ఇలా చేసుకున్న బిర్యానీని అలా వేడివేడిగా పెట్టుకొని తింటే మీరు అనేస్తారండి నాతో అద్భుత.